నమస్తే మామ అందరికీ. నిన్న జరిగినటువంటి ఆడియో ఫంక్షన్లో మన శివాజీ గారు అయితే ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. హీరోయిన్స్ గురించి, వారి బట్టల గురించి దాన్ని చేశారనమాట. సో ఆయన చెప్పింది నాకు తెలిసినంత వరకు కరెక్టే మామ. కాకపోతే ఆయన అలాంటి వర్డ్స్ యూజ్ చేసిండే, కొంచెం రెండు మూడు వర్డ్స్ అట్లా బ్యాడ్ కొంచెము ఆ రీతిలో యూజ్ చేశాడు. సో అది యూజ్ చేయకోకుండా చెప్పిండే చాలా బాగుండింది. సో అయినప్పటికీ ఆయన చెప్పింది 100కి 100% కరెక్టే మామ. ఏం చీరలో అందం లేదా? చీరలోనే గొప్పతనం తెలుసుకొని పాటలు కూడా రాశారండి మన కవులు. చీరలో ఎంత అందంగా ఉంటారు, ప్రతి అందం అంతా కూడా చీరలోనే ఉందని ఎన్నో పాటలు మేము నిరూపిస్తాం. అంతేకాకుండా చీర తప్ప వేరే బట్టలు వేసుకుంటే మీరు ఇంకా అందంగా కనిపిస్తున్నారు. ఆ రోజు ఎవరో హీరోయిన్ వెళితే అమ్మాయిని చాలా ఉక్కిరి బిక్కిరి చేసేస్తే నేను కూడా బాధపడి నేను మాట్లాడా. కానీ ఆ అమ్మాయి డ్రెస్ లో కూడా ఏదో తెల్లటి ఉలిపొర లాంటి ఒక డ్రెస్ వేసుకెళ్లారు. అది చూసి వాళ్ళు ఏ విధంగా టైం దొరుకుతుందో అని చూసే వాళ్ళు చేస్తారు. బట్ కొంతమంది కామెంట్స్ లో అలా పెట్టారు, నాకు కూడా నేను పెట్టిన వాళ్ళు ఆమె డ్రెస్ బాగాలేదని. అప్పుడు నేను ఏం కామెంట్ చేయలేదు. బట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి సందర్భం చెప్తున్నాను. హీరోయిన్స్ అంటే చీర కట్టుకుని, పట్టు చీర కట్టుకుని ఇంత బొట్టు పెట్టుకు వెళ్తే అమ్మ నమస్కారం అంటారు, లేకపోతే హలో హాయ్ అని హగ్గులు ఇచ్చుకోవచ్చు. అదంతా మీ సంప్రదాయం, మీ ఇష్టం, అది మేమేం చెప్పం. కానీ చీరను తక్కువ చేస్తూ చీరలో వేసుకుంటే నేను అందంగా కనిపించిన అన్నట్టుగా చీరను కట్టుకోకుండా మనం పొట్టిపట్టి డ్రెస్సులు వేస్తేనే మన అందాలంతా బయటికి ఆరబోస్తేనే మనకు అవకాశాలు వస్తాయి అనుకోవడం తప్పండి. మనం భారతీయ నాగరికతకి, సంస్కృతికి ఒక విధానం ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ కూడా పూజనీయమైన సీతామాతతో పోలుస్తారు. అటువంటి భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ గౌరవింపబడాలి అంటే కట్టు బొట్టు ఈ జుట్టు కూడా అండి. మనం పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తే జడేసుకొని రమ్మంటారు. స్వామీజీల దగ్గరికి వెళ్తే ఇలా విరబోసుకొని వెళ్ళకూడదు. స్వామీజీల దగ్గరికి వెళ్తే ఎందుకు అంటే ఇలాంటి వాటికి ఓకే, కానీ బయట వెళ్ళకూడదు. అయ్యా దయచేసి చెప్తాను, మీరు శివాజీ గారిని తిట్టే వాళ్ళందరూ కూడా ఆయన రైట్ గా మాట్లాడారు, కరెక్ట్ గా మాట్లాడారు. అనసూయ గారు మీరు కూడా ఆలోచించుకుంటే కరెక్ట్ గా ఉంటుంది. మీరు కూడా ఒక బ్రాహ్మణ స్త్రీగా పుట్టారు, మీ గౌరవం